నవరాత్రుల్లో 4వ రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాత్యాయని రూపం. చతుర్భుజాలతో, వరద అభయ హస్తాలతో, ఖడ్గం పద్మం ధరించి సింహవాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది అమ్మవారు. బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్య తేజస్సుతో దర్శనమిస్తారు. ఈ కాత్యాయని దేవి ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం. కాత్యాయని అంటే తేజ స్వరూపిణి, మహా తేజోపుంజం అని అర్థాలు. తేజస్సు అంటే జ్ఞానం. అమ్మవారు జ్ఞానదాయిని. కాత్యాయని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది. భక్తులను భవజలది, చింతా జలది, సంసార జలది అనే భవసాగరాల నుండి ఉద్ధరింపజేస్తుంది. ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిని ఈమె. అమ్మవారికి కాత్యాయని అనే పేరు ఎలా వచ్చిందంటే కత్యాయన మహర్షి కుమార్తె, అందుకే కాత్యాయని అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారు పార్వతీదేవి యొక్క రూపం. మన శివుడికి 2 కళ్ళు, ఒక కన్ను సూర్యుడు, ఇంకో కళ్ళు చంద్రుడు అనమాట. ఈ 2 కళ్ళు పార్వతీదేవి వెనుక నుంచి వచ్చి ఇలా కళ్ళు మూస్తారు. అప్పుడు లోకమంతా చీకటి గమ్మేస్తుంది. అప్పుడు శివుడు 3వ నేత్రంతో వెలుగు వస్తుంది. అమ్మవారు ఎంత తప్పు చేశానో అని తెలుసుకుని నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని అంటారు. అప్పుడు శివుడు నువ్వు భూమి మీదకి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకో అని అంటారు. అప్పుడు కత్యాయన మహర్షి భూమి మీద తపస్సు చేస్తూ ఉంటారు సంతానం కోసం. అప్పుడు ఆయనకి నువ్వు కూతురుగా జన్మించు అని శివుడు అలా చెప్తారు అమ్మవారికి. అప్పుడు అమ్మవారి చిన్న పాపలాగా మారి అక్కడ కత్యాయని మహర్షి క్షేత్రం ఉంటుంది, బద్రీ క్షేత్రం, అక్కడే చిన్న పాపగా మారి వాళ్ళ క్షేత్రంలో అలా పడుకుని ఉంటే అప్పుడు ఆ మహర్షి పెంచి పేరు పెట్టి అంతా చూసుకుంటారు అమ్మవారిని. ఒక తండ్రికి కూతురు ఎలా ఉండాలో ఈ కథ చెప్తుంది అమ్మవారి కథ. అంత బాగుంటది. ఇంకా శివుడిని పెళ్లి చేసుకునేది కథ చాలా ఉంటది. అది ఎప్పుడైనా చెప్పుకుందాం. అమ్మవారి ధ్యాన శ్లోకం వచ్చేసి చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవ గాతిని. ధ్యానించడం వల్ల మనుషు